అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ వెన్నెల. ఇంకా కథలోకి వెళ్తే, తెల్లవారుతోంది. ఆ పల్లెటూరులోని అందమైన వేకువను ఆస్వాదిస్తూ వెన్నెల నెమ్మదిగా పెరట్లో బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుకుని ఆ చల్లటి నీళ్లతో ముఖం మీద చిలకరించుకోగానే ఒక్కసారిగా ప్రయాణ బడలికంతా ఎక్కడికో ఎగిరిపోయినట్లు ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయింది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని బంగారు కిరణాలు తెల్లటి సున్నం వేసిన చిన్న పెంకుటింటి గోడల మీద, ముంగిట్లో పేడకళ్ళాపు వేసిన ముత్యాల ముగ్గుల మీద, ఇంటి ముందు ఆవరణ నిండా విరబూసిన మందారాలు కనకాంబరాలు పైన వెచ్చగా పరుచుకుంటూ ఉంటే తన్ను తాను మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది వెన్నెల. ఏమ్మా, కాఫీ అలవాటుందా? లేకపోతే పాలు తీసుకురమ్మంటావా అంటూ జానకమ్మ వచ్చి అడగడంతో, ఏదైనా తాగుతాను బామ్మ, మీకు ఏది కలుపుకుంటే నాకు అదే ఇవ్వండి అంటూ టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి వంటింటి గుమ్మం బయట ఉన్న అరుగు మీద కూర్చున్న వెన్నెలని మెచ్చుకోలుగా చూసి వేడివేడి కాఫీ గ్లాస్ ఆమె చేతికందించింది జానకమ్మ. తాజాగా తీసిన చిక్కటి పాలలో అప్పుడే వేసిన డికాషన్తో చేసిన కాఫీ రుచి చూడగానే, బామ్మ, నాకు ఇప్పుడే వెళ్ళి మా హాస్టల్లో వంటవాడికి కాఫీ అంటే ఇది అని రుచి చూపించి రావాలనిపిస్తోంది. ఇన్నాళ్ళు వాడు చేసే ఆ వేడినీళ్ళ పానకం కాఫీ కాదని మేము ఎంత మొత్తుకున్నా వినకుండా అదే కాఫీ అంటూ మమ్మల్ని అందరినీ దబాయించేవాడు అని చెప్పి నవ్వుతున్న వెన్నెల్ని కొద్దిగా జాలిగా చూసింది జానకమ్మ. ఆవిడ చూపులు గమనించినట్లుగా, ఈ పాదులన్నీ తాతయ్య నాటినవేనా? చాలా బాగా కాస్తున్నాయి అంటూ లేచి పెరట్లో మొక్కల దగ్గర తిరుగుతున్న వెన్నెల్ని చూసి చిన్నగా నుట్టూర్చి, పాపం ఎప్పుడు తిందో ఏమో అనుకుంటూ పొయ్యి మీద ఎసరు పెట్టింది జానకమ్మ. ఇదిగో కాస్త కాఫీ ఇస్తావా అంటూ అప్పుడే పూజ ముగించుకుని రాఘవ వచ్చి అడగడంతో, ఒక్క నిమిషం ఇస్తున్నానునండి అంటూ కాఫీ కలిపించి, పాపం ఆ హాస్టల్ తిండి తిని ఎలా పాడైపోయిందో చూడండి, బలవంతానైనా సరే కొన్నాళ్ళు దాన్ని ఇక్కడే ఉంచేద్దామండి, ఎలాగూ చదువైపోయింది కదా. ఆ రోజు పొద్దున వెన్నెలొచ్చినప్పటి నుంచి తన మనసులో మెదులుతున్న ఆలోచనని రాఘవకు చెప్పింది జానకమ్మ. అవునులే, కానీ ఇప్పుడేవో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పింది, ఏమంటుందో ఏమో అన్నాడు రాఘవ. సర్లేండి, అది వచ్చేదాకానైనా ఇక్కడే ఉండాలని ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట మీరు చెప్పకపోతే నేనే చెప్తాను అంటున్న జానకమ్మని చూసి చిరునవ్వు నవ్వి, అలాగేలే అంటూ ముందు వరండాలోకి వెళ్ళి పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. ఆ పేపర్ పట్టుకుంటే ఇక లోకం గుర్తుండదు ఈయనకి అనుకుంటూ కత్తిపేట తీసుకుని కూరలు తరుక్కోవడం మొదలుపెట్టింది జానకమ్మ. పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలు పాదులు చూస్తూ ఇంటి చుట్టూ తిరుగుతున్న వెన్నెలకి పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్న మొక్కల్ని చూస్తుంటే గుండెలోతుల్లో పదిలంగా అదిమి పెట్టుకున్న తన జ్ఞాపకాల్లోంచి అమ్మ గాఢంగా గుర్తుకొస్తోంది. అమ్మకి మొక్కలంటే ఎంత ఇష్టమో. నాన్న పెద్దిల్లు కడతానంటే వద్దని చిన్న డూప్లెక్స్ హౌస్ చాలని ఇంటి చుట్టూ మొక్కల కోసం పెద్ద ఖాళీ జాగా వదిలించి దాని నిండా రకరకాల మొక్కలు తెచ్చేసింది. తను నాటిన మొక్క మొగ్గ పెట్టినా, పువ్వు పూసినా, కాయ కాసినా అదో పెద్ద విశేషంలా అందరికీ చెప్పి మురిసిపోతూ ఉండేది. అమ్మ గుర్తుకు రాగానే వెన్నెలగుండ భారంగా అయిపోయింది. పొద్దున లేవగానే అమ్మ కనిపించకపోతే ఆ రోజంతా మూతి ముడుచుకుని తిరిగేది. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ కొంగు పట్టుకుని వెనకెనక తిరుగుతుండేది. వెన్నెల కన్నా చల్లగా హాయిగా అమ్మ చల్లటి చేతి స్పర్శను తలుచుకుని సన్నగా నిట్టూర్చింది. నాన్న ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తిరుగుతుండేవారు. తనకి అన్నయ్యకి ఎప్పుడు ఏ గొడవైనా నాన్న తన సైడ్ తీసుకుని చెల్లెని ఎలా చూసుకోవాలో చైతు క్లాస్ తీసుకునేవారు. చైతు ఏడు మొహం చూసి అమ్మ వాడి సైడ్ తీసుకునేది. దాంతో తామిద్దరు గొడవ కాస్త మర్చిపోయి అమ్మా నాన్నల గొడవలు నవ్వుకుంటూ చూసేవాళ్ళిద్దరు. అన్నయ్య చైతన్యకి క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. ఖాళీ దొరికితే చాలు కాలనీలో పిల్లలతో రోడ్ల మీద క్రికెట్ ఆడడం మొదలుపెట్టేసేవాడు. ఆ బాల్ ఎవరింట్లోనో పడ్డం, ఎవరికో తగలడం, ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉండేవాడు. మరి ఏరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు లేని 10 ఏళ్ల కాలం ఎంత నెమ్మదిగా, ఎంత భారంగా గడిచింది. వెన్నెల కంట్లోంచి అశ్రుబిందువులు రాలుతున్నాయి. ఆ రోజు యాదగిరిగుట్టలో ఏదో పెళ్లికెళ్ళి అమ్మ, నాన్న, అన్నయ్య, తను అందరూ తిరిగొస్తున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో అన్నయ్య తను నిద్రలోకి జారుకున్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో ఆ నిద్రలో పిడుగుపడినట్లు పెద్ద శబ్దం, తన్నెవరో ఎక్కడికో విసిరేసినట్లు ఏదో పీడకల. అంతే. 10 రోజుల తర్వాత కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. ఆ రోజు తమ కారును లారీ గుద్దేసిందని, ఆ యాక్సిడెంట్లో తను తప్ప అందరూ చనిపోయారని, ఇక తిరిగి రారని మావయ్య పెదనాన్న ఎంత చెప్పినా ఆ మాటలు నిజమని నమ్మలేక అమ్మ నాన్నల కోసం అన్నయ్య కోసం కలవరిస్తూ వాళ్ళు ఎక్కడికో వెళ్లారని, తిరిగొచ్చేస్తారని పిచ్చి నమ్మకంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ, ఎంత ఎదురు చూసినా వాళ్ళు రాలేదని ఏడుస్తూ ఏదో తెలియని అయోమయంలో అలా మంచానికి అంటుకుపోయింది. అలా ఎన్నాళ్ళో. ఒక్కరోజు కూడా తను వదిలిపెట్టుండలేని అమ్మా నాన్న అన్నయ్య ఎన్ని రోజులు ఎదురు చూసినా తిరిగి రాకపోవడంతో, అయితే ఇక అమ్మ రాదా? నాన్న కనబడ్డా? చైతు అసలే రాడా? ఆ చేదు నిజాన్ని ఒప్పుకోలేక దుఃఖంతో గుండెంతో బద్దలైపోయేది. రోజులు గడుస్తుంటే నెమ్మదిగా తన పరిస్థితి ఏంటో తెలిసింది. తన జీవితం ఎలా ఉండబోతోందో నెమ్మదిగా తెలిసి రావడం మొదలుపెట్టింది.
అమ్మకున్న ఒక్కగానొక్క తమ్ముడు ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అమ్మ నాన్న పోయాక తనకి పెదనాన్నే గార్డియన్ కావడంతో ఆయన దగ్గర తన వాళ్ళకి అప్పగించి తను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెన్నెల పెదనాన్న పెద్దమ్మ నిరంజన్ రూప ఇద్దరికీ అప్పటికే వాళ్ళ పిల్లలు ప్రణవి రశ్మిలు పెద్దవాళ్లై బాధ్యతలు తీరిపోయే సమయంలో మళ్లీ ఒక 10 ఏళ్ల పాప బాధ్యతను తీసుకోవడం వాళ్ళకి కష్టమని అనిపించసాగింది. అలాగే సమాధానం చెప్పుకోవడానికి 2 వైపులా పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో వెన్నెల హాస్టల్లో జాయిన్ చేయమని రూప గట్టిగా చెప్పేసింది. వెన్నెల ఏమీ తెలియని పసిపిల్ల కాదండి. ఆ అమ్మాయి మన దగ్గరున్న వాళ్ళు ఇప్పుడు గుర్తుకొస్తూనే ఉంటారు. అంతకన్నా హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడ అందరూ తన వయసు పిల్లలే ఉంటారు కాబట్టి ఆటల్లోనూ చదువులోనూ పడి కొంతవరకు తన బెంగ కూడా మర్చిపోతుందంటూ రూప చెప్పిన మాటల్లో నిరంజన్కి నిజం కనిపించిన అమ్మా నాన్న పోయి అనాథగా మిగిలిన తన తమ్ముడు కూతుర్ని అలా హాస్టల్లో వదిలేయడం అన్యాయమని మనసులో ఎక్కడో బాధ కలుగుతోంది. కానీ వెన్నెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే ఆమెను హాస్టల్కి పంపడమే న్యాయం అనిపించి రూప మాట ప్రకారం ఆమెను హాస్టల్లో జాయిన్ చేసేశాడు. తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని మౌనంగా చూస్తూ ఆ కొత్త జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసే వరకు జీవితం అంతా హాస్టల్లోనే గడిచిపోయింది. ఎప్పుడో సెలవులకు చుట్టపుచూపుగా పెదనాన్నింటికి వెళ్ళి రావడం తప్ప అంతకుమించి వాళ్ళ కుటుంబంతో వెన్నెలకి పెద్దగా అనుబంధం ఏమీ ఏర్పడలేదు. పెద్దమ్మ తను వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నంత మాత్రాన తన్ను కూడా వాళ్లతో ఒక మెంబర్గా చూడలేదని ఆమె ప్రవర్తన ఆమెకు తెలిపేది. ఇంట్లో తను వేరు వాళ్ళంతా వేరు అనే తేడా ఆమె ఎప్పుడూ చూపిస్తూనే ఉండడంతో ఆ ఇంట్లో తను పరాయిదన్న భావన తనలోనూ బలంగా పేరుకుపోయింది. ఆ ఇంట్లోనే ఉన్న స్వేచ్ఛగా మసులుకోలేని ఏ వస్తువు స్వతంత్రంగా తీసుకోలేని పరిస్థితి అంది. నాకిది కావాలని నోరు తెరిచి అడగలేని అసహాయతతో సెలవులు పూర్తి కావడానికి రోజులు లెక్క పెట్టుకునేది వెన్నెల. జీవితంలో ఎప్పటికైనా తను ఒంటరిగా బతకాల్సిందే కాబట్టి ఆ ఒంటరితనాన్ని ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని ప్రయత్నించేది. ఈ లోకంలో తన గురించి ఆలోచించేవాళ్ళు కానీ బాధపడేవాళ్ళు కానీ ఎవరూ లేరనే బాధ ఆమెకి ఇంకా ఒంటరితనాన్ని కలిగించేది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని తిరిగి పెదనాన్నింటికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో తన తల్లికి చిన్నాన్న వరుసయ్యే రాఘవ ఏదో పని మీద పెదనాన్నింటికి రావడం జరిగింది. ఆయన ఎప్పుడు కలిసినా తన్ని వాళ్ళ ఊరు రమ్మని మరీ చెప్పెళ్లేవారు. తన చదువైపోయి హాస్టల్ నుంచి తిరిగి వచ్చిందని తెలిసి తనతో రమ్మని ఆయన అడగడంతో వెంటనే బయలుదేరిపోయింది వెన్నెల. రాఘవ తాతయ్య పిల్లలిద్దరూ తలా ఓ మూల సెటిల్ అయిపోయినా ఆయన మాత్రం తను పుట్టి పెరిగిన ఆ ఊరిని వదిలి వెళ్లలేనని చెప్పి అక్కడే ఉండిపోయారు. చుట్టూ పచ్చటి చేలు, చిన్న గుట్ట మీద ఉన్న వేణుగోపాలస్వామి గుడి అన్నీ కలిపి ఆహ్లాదకరంగా ఉన్న ఊరిని, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చూశాక రాఘవ తాతయ్య ఊరిని వదలనండం న్యాయమే అని వెన్నెలకి అనిపించింది. బామోయ్! పెరట్లో కొబ్బరి చెట్టు కింద నవారు మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న వెన్నెల ఆ పిలుపు విని పుస్తకం పక్కన పడేసి లేచి కూర్చుంది. జానకమ్మ రాఘవ పగటిపూట కాసేపు నడుము వాల్చడంతో తనేదో పుస్తకం పట్టుకుని చదువుకుంటూ కూర్చుంది. కానీ టైం చూస్తే అప్పుడే 4 అయిపోవడంతో లేచి ఇంట్లోకి వెళ్ళింది. ఇదిగో ఈ అమ్మాయే మా మనవరాలు, పేరు వెన్నెల. జానకమ్మ లేచి చాలాసేపు అయినట్లుంది. ముందు గదిలో కూర్చుని ఒత్తులు చేసుకుంటోంది. ఆ వచ్చిన అమ్మాయికి వెన్నెలను చూపించి పరిచయం చేసింది. దీని పేరు కుసుమ, వీళ్ళది ఈ వీధి చివరి 2వ ఇల్లు అంటూ జానకమ్మ పరిచయం చేసిన కుసుమని చూసి పలకరింపుగా నవ్వింది వెన్నెల. ఎలా ఉంది మా ఊరు అంటూ కుసుమే మొదట మాట్లాడడం మొదలు పెట్టడంతో మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి జానకమ్మ వంటగదిలోకి వెళ్ళింది. పరికిణీ ఓణి వేసుకుని గలగలా మాట్లాడుతున్న కుసుమ వెన్నెల కళ్ళకి అప్పుడే పూసిన ముద్దబంతిలా స్వచ్ఛంగా నిర్మలంగా కనిపిస్తోంది. సన్నజాజి పందిరి చుట్టూ తిరుగుతూ చకచకా మొగ్గలు తుంచుతూ తనతో కబుర్లు చెప్తున్న కుసుమ పరిచయమైన గంటలోనే వెన్నెల తనకి ఎన్నో ఏళ్ల నుంచి తనకు బాగా తెలిసినట్లు చాలా చనువుగా మాట్లాడేస్తోంది. ఇప్పుడు నువ్వు ఖాళీయే కదా, పద మా ఇంటికి వెళ్దాం. సన్నజాజులు మాల కట్టి జానకమ్మకిచ్చి వెన్నెల తన ఇంటికి తీసుకెళ్లింది. జానకమ్మ వాళ్ళ ఇల్లు తర్వాత 4 ఇళ్లు దాటితే కుసుమ వాళ్ళ ఇల్లే. ఇంటి ముందున్న పెద్ద మామిడి చెట్టు ఆ వీధిలో చాలా భాగాన్ని, వాళ్ళ ఇంటి ముందున్న ఆవరణని పూర్తిగా కప్పేసింది. మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుని దాదాపు 20 మంది పిల్లలకు ట్యూషన్ చెప్తూ కనిపించిన వ్యక్తిని చూపించి మా నాన్నగారు అని మెల్లగా చెప్పి వాళ్ళ ఏకాగ్రతకి భంగం కలగకుండా వెన్నెల మెల్లగా లోపలికి తీసుకెళ్లింది కుసుమ. దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితం కట్టబడిన పాత ఇల్లది. నున్నగా అరిగిపోయిన నల్లటి సిమెంట్ గచ్చు మీద అక్కడక్కడ అందంగా పెట్టున్న ముగ్గులతో ఇల్లంతా చాలా శుభ్రంగా సర్దబడిన ఇంటిని చూడగానే కుసుమ వాళ్ళ చాలా మామూలు మధ్యతరగతి కుటుంబం అని తెలిసిపోతుంది. అమ్మా, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ వరుసగా ఉన్న 4 గదులు దాటుకుంటూ పెరట్లో రోడ్డు దగ్గర కూర్చుని ఏదో రుబ్బుకుంటున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెన్నెలను తీసుకెళ్లి చాలా గొప్పగా చూపించింది కుసుమ. ఈ అమ్మాయి ఎవరు? భుజాల దాకా కట్ చేసిన జుట్టును గాలికి వదిలేసి జీన్స్ వేసుకున్న వెన్నెల్ని పైనుంచి కిందకి అయోమయంగా చూస్తూ అడిగింది ఆవిడ. అదే మన జానకమ్మ బామ్మ వాళ్ళ తాలూకా అంటూ వెన్నెల వాళ్ళకి ఏమవుతుందో చుట్టరికం తిరిగేస్తున్న కుసుమ సగం చెప్పగానే వెన్నెల ఎవరో ఆవిడకి అర్థమైపోయింది. నీ గురించి వినడమే కానీ చూడడం ఇదే మొదటిసారమ్మా, బాగున్నావా అని వెంటనే చేస్తున్న పని ఆపి వెన్నెల్ని పలకరిస్తూ
కుసుమ, అమ్మాయిని అలాగే నిలబెట్టేస్తావా, వెళ్ళి కుర్చీ పట్టుకురా అంటూ కుసుమకు చెప్పింది. పర్వాలేదా ఆంటీ, నేను ఇక్కడ కూర్చుంటానంటూ కుసుమని ఆపి ఆమెతో పాటు వంటింటి మెట్టుపై కూర్చుని ఆవిడ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తోంది వెన్నెల. ఈలోగా కుసుమ వాళ్ళ నాన్నగారు లోపలికి వచ్చి వెన్నెలను పలకరించారు. నేను తీసుకొచ్చినాను, పొద్దున మీ తాతయ్య బజార్లో కనిపించి చెప్పారు అంటూ ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. నమస్తే అంకుల్ అంటూ వినయంగా లేచి నమస్కరించిన వెన్నెలను చూసి ముచ్చటపడ్డారు ఆయన. ఇంజనీరింగ్ పూర్తయిపోయిందట కదమ్మా, చాలా సంతోషం. ఆ చిన్న వయసులో నీకు జరిగిన అన్యాయం గురించి తలుచుకుని మీ తాతయ్య నీ గురించి చాలా బాధపడుతుండేవారు. నిజానికి అన్నీ తట్టుకుని నిలబడ్డం అందరికీ సాధ్యమయ్యే పని కాదమ్మా. ఏ లోకంలో ఉన్న మీ వాళ్ళందరూ ఈ రోజు నిన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మొదటిగా తనతో ఈ విషయాల గురించి మాట్లాడడం తనకు మామూలే. కానీ రాఘవ తాతయ్య తన గురించి తలుచుకునేవారనే విషయం తెలిసి ఆయన పట్ల తన మనసులో ఏర్పడ్డ గౌరవభావం ఇంకొంచెం పెరిగింది వెన్నెలకి. నిజానికి రాఘవ తాతయ్యతో తనకున్న పరిచయం చాలా తక్కువనే చెప్పాలి. చిన్నప్పుడు ఎప్పుడో 1-2 సార్లు వాళ్ళు తమ ఇంటికి రావడం జరిగింది. ఆయనకి 2 కొడుకులే కావడంతో అమ్మంటే ఆయనకి చాలా ఇష్టమని అమ్మ చాలాసార్లు చెప్పేది. అమ్మ నాన్న పోయిన తర్వాత తన హాస్టల్కి వెళ్ళిపోయినా కూడా అప్పుడప్పుడు ఏదో ఒక పని మీద ఊరొచ్చానని చెప్పి ఓసారి తను పలకరించి వెళ్ళిపోయేవారు. అంటే ఇన్నాళ్ళు తను ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందోనని తాతయ్య తను గమనిస్తూనే ఉన్నారన్న విషయం అప్పుడే అర్థమైంది వెన్నెలకి. చదువైపోయింది కదా, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు ఆయన ఆసక్తిగా అడుగుతున్నారు. జాబ్ ట్రయల్స్లో ఉన్నాను అంకుల్. ప్రస్తుతం సాఫ్ట్వేర్ భూమి తగ్గిపోవడం వల్ల క్యాంపస్ సెలక్షన్స్ కూడా బాగా తగ్గిపోయాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉద్యోగం వచ్చినా చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన పరిస్థితి చెప్పుకొచ్చింది. కుసుమ వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు తమ ఇల్లు గుర్తుకొస్తుంటే ఆ సాయంత్రం ఎవరో కొత్త వాళ్ళ ఇంట్లో కాకుండా బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో గడిపినట్లు సమయం గడిపి ఇంటికి వచ్చేసరికి జానకమ్మ వంట పూర్తి చేసుకుని ఇంటి ముందు వరండాలో కూర్చుని వెన్నెల కోసం ఎదురు చూస్తోంది. కాళ్ళు చేతులు కడుక్కుని రమ్మా, వడ్డించేస్తాను అంటూ లేచింది. ఇంత తొందరగా భోజనమా? ఇంకా రాత్రి 7 గంటలైందో లేదో, అప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ సమయంలో భోజనం అంటే వెన్నెలకు ఆశ్చర్యం అనిపించింది. అవునమ్మా, నిద్రపోయేలాగా తిన్న భోజనం అరిగిపోవాలి, మళ్ళీ పెందలాడే నిద్రలేవాలి. ఈ పల్లెటూరులో మాకందరికి అదే అలవాటు. ఆరోగ్యానికి కూడా అదే మంచి పద్ధతని ఇప్పుడు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు కదా అంటూ వాలు కుర్చీలో పడుకుని వార్తలు వింటున్న రాఘవ్ కూడా రేడియోను కట్టేసి వచ్చాడు. వంటగదిలో 3 పీటలు వేసి వాటి ముందు కంచాలు పెడుతున్న జానకమ్మ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసులు పట్టుకొచ్చి పెడుతున్న వెన్నెల్ని ఆపేక్షగా చూస్తూ రాఘవ్ వచ్చి కూర్చుంటే జానకమ్మ వేడిగా పొగలు కక్కుతున్న అన్నం కూరలు వడ్డిస్తోంది. తన చిన్నతనంలో ఎప్పుడో ఇలా రాత్రిపూట అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం గుర్తుంది. ఆ తర్వాత ఎప్పుడు ఇలా అందరూ కలిసి కూర్చుని భోజనం చేసిన సందర్భాలు చాలా తక్కువ. పెదనాన్న వాళ్ళ ఇంట్లో అందరూ టీవీ చూస్తూ ఎవరికి కావాల్సినవి వాళ్ళు వడ్డించుకుంటూ భోజనం చేసేస్తారు. హాస్టల్లో ఫ్రెండ్స్తో కలిసి ఆ గుంపులో ఏదో ఒకటి తినొచ్చేయడం తప్ప ఏం తిన్నామో కూడా గుర్తుండదు. ఇన్నేళ్ల తర్వాత ఇలా ఇంట్లో అందరూ కలిసి కూర్చుని తినడం చూస్తున్న వెన్నెలకి ఇదంతా ఒక కలలా ఉంది. తనేదో దారి తప్పి తనకు తెలియని ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లుందే అని మౌనంగా కూర్చుంది. ఏమ్మా, ఎలా ఉంది ఇక్కడ? ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చానో అనిపిస్తోందా? వెన్నెలను చూసి రాఘవ నవ్వుతూ అడిగాడు. అదేం లేదు తాతయ్య అంటూ ఆలోచన నుంచి బయటకు వచ్చింది వెన్నెల. మాకంటే ఈ వాతావరణం అలవాటైపోయి ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండలేమమ్మా. ఎప్పుడైనా పట్నం వస్తే తిరిగి ఇక్కడికి వచ్చేదాకా కంటిన్యూగా నిద్ర కూడా రాదు. ఇప్పుడు నీకు కొద్దిగా అలాగే ఉండుంటుంది కదూ. రాఘవ ఎప్పుడు నవ్వుతూ సరదాగానే మాట్లాడుతుంటాడు. కొద్దిగా ఆయన అడిగిన తీరుకి వెన్నెల కూడా చిన్నగా నవ్వింది. ఏమిటమ్మా తిండి? ఇంకొంచెం పులుసు వేసుకో. వెన్నెల మాటల్లోనే పెరుగులోకి వచ్చేయడం చూసి జానకం మళ్ళీ పులుసు అయిపోయింది. చాలమ్మమ్మా అంటూ వెన్నెల చెయ్యడ్డం పెడుతున్నా మొహమాట పడుతోందని చెప్పి బలవంతాన్ని వేయబోతున్న జానకమ్మను వారించారు రాఘవ. అలా మర్యాదలు బలవంతాలు చేస్తేనే అమ్మాయికి ఎవరో చుట్టాలింటికి వచ్చినట్లు అనిపించి నిజంగానే మొహమాట పడుతుంది అంటూ వెన్నెలకేసి తిరిగి, వెన్నెల, నేను చెప్పింది నిజమేనా అని అడగడంతో వెన్నెల బుద్ధిగా తలూపింది. అదిగో చూసావా, వెన్నెల కూడా నేను చెప్పేది నిజమని ఒప్పుకుంది అంటూ వెన్నెల మాటల్లో పెట్టి ఆమె కొత్త చాలా వరకు తగ్గించాడు రాఘవ. రాత్రి 8 గంటలు దాటుతుండగానే ఊరు మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఉన్నట్టుండి కరెంటు కూడా పోయింది. 2 రోజుల నుంచి తీయడం లేదు కదా అనుకుంటున్నాను ఇంకా అనుకుంటూ జానకమ్మ చీకట్లోనే వెళ్ళి లాంతరు వెలిగించుకొచ్చింది. ఈ టైంలో పోయిందంటే ఇక ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం అంటున్న రాఘవ్ కేసు విచిత్రంగా చూసింది వెన్నెల. అదేంటి తాతయ్య, మీకు పవర్ కట్ టైమింగ్స్ ఉండవా అని అడిగింది. ఆ టైమింగ్స్ అన్నీ పగటిపూటేనమ్మా, రాత్రిపూట అలాంటివేం ఉండవు అంటూ, ఏమే పక్కలేసేనా అని జానకమ్మని అడిగాడు. వేసేయండి, ఇలా కూర్చుని మాత్రం ఏం చేస్తాం, పడుకుంటే పని అయిపోతుంది అంటూ జానకమ్మ కూడా లేచి ఇంట్లోకి వెళ్ళింది. కరెంటు పోగానే నలదిశలో అలుముకున్న గాఢాంధకారం ఒకవైపు, కీచురాళ్ల అరుపులు తప్ప ఇంకే శబ్దం వినపడి నిశ్శబ్దం ఇంకొక వైపు. కుర్చీలో కూర్చుని కాళ్ళు 2 పైకి ముడిచిపెట్టుకుని కూర్చున్న వెన్నెలకి ఆ వాతావరణం మనసులో ఏదో గుబులు కలిగించి
అప్పటికప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంటే అసహాయంగా కూర్చుంది వెన్నెల. ఇక్కడ పక్కలేసుకుని పడుకుంటే ఫ్యాన్ వేసుకుని పడుకున్నట్లే చల్లగా ఉంటుంది అనుకుంటూ రాఘవ్ గారు లోపల నుంచి మడత మంచాలు మోసుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆవరణలో వేస్తుంటే ఆ రోజుకి అక్కడే పడుకోవాలని తెలిసి మనసులో ఇంకాస్త కంగారు పుట్టింది. వెన్నెల, నువ్వు ఇలా వచ్చి మంచం మీద పడుకో అంటూ జానకమ్మ తామిద్దరి మధ్యలో వేసిన మంచం మీద పడుకోమని చెప్పడంతో నెమ్మదిగా వచ్చింది. ఇదిగో తలవైపుని స్టూల్ మీద మంచినీళ్ళు పెట్టాను. అర్ధరాత్రి దాహం వేస్తే కిందకి దిగనక్కర్లేదు, చేయి చాపితే అందేస్తాయి అని చెప్తున్న జానకమ్మ కేసు చూసి, అమ్మమ్మ నేను లోపల పడుకుంటాను అంది మెల్లగా. లోపల గాలాడదమ్మా, కరెంట్ వస్తే లోపలికి వెళ్ళిపోదాంలే, అంతవరకు ఇక్కడ పడుకో అని జానకమ్మ రాఘవ మళ్ళీ ఇద్దరు చెప్పడంతో ఇక బాగుండదని మెల్లగా మంచమెక్కి పడుకుంది వెన్నెల. నీకేం భయం లేదమ్మా, అటు ఇటు మేము ఇద్దరం ఉన్నాం, నీకేం అవసరమైనా మమ్మల్ని లేపు సరేనా అంటూ తను భయపడుతోందనుకుని వాళ్ళిద్దరూ తనకు రక్షకుల్లా అటు ఇటు ఉన్న మంచాలెక్కి పడుకుని ఏవో కబుర్లు మొదలు పెట్టడంతో నెమ్మదిగా రిలాక్స్ అవసాగింది. ఏదో ఉయ్యాల్లో పడుకున్నట్లు అనుభూతినిస్తున్న మడత మంచం మీద ఆరు బయట అలా పడుకుంటే నక్షత్రాలు మెలమెలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఎక్కడి నుంచో రేడియోలోంచి వినిపిస్తున్న కమ్మని సంగీతం ఆహ్లాదంగా వినిపిస్తూ ఉంటే తను తానే మర్చిపోయి ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. ఏమ్మా నిద్ర రావడం లేదా? వెన్నెల కళ్ళు విప్పార్చలా ఆకాశం కేసి చూస్తూ ఉండిపోవడం చూసి రాఘవ అడిగాడు. ఇలా ఆకాశం కింద చుక్కలు చూస్తూ పడుకుంటే ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది తాతయ్య. అంతసేపు వెన్నెలకు అలా పడుకోవడం ఇబ్బంది కలిగించిందేమోనని మనసులోనే సతమతమవుతున్న వాళ్ళిద్దరూ వెన్నెల సమాధానం వినగానే తేలికపడ్డారు. వెన్నెలకు నిద్ర రావడం లేదని తెలిసి రాఘవ తనకు తెలిసిన నక్షత్రాలని వెన్నెలకు చూపించడం మొదలుపెట్టాడు. రాఘవ నక్షత్రాలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తుంటే, అదిగో చూసావా, అక్కడ మంచం కోళ్ల 4 మూలలా ఉన్న నక్షత్రాలు, వాటికి తోకలా కనిపిస్తున్న 3 నక్షత్రాలు కలిపి సప్తర్షి మండలం అంటాం. ఆ పక్కన ఉజ్వలంగా కనిపిస్తోంది ధ్రువ నక్షత్రం అంటూ రాఘవ చూపిస్తూ వాటి గురించి వివరిస్తుంటే పక్క నుంచి జానకమ్మ వాటి గురించి తనకు తెలిసిన పురాణ కథలేవో చెప్తుంటే ఆసక్తిగా వింటున్న వెన్నెల మనసు పొరల్లో ఎక్కడో తన పక్కన తను చూసుకోవడానికి ఎవరో ఉన్నారన్న ఒక భద్రతాభావం కలుగుతుంటే విచ్చుకున్న కళ్ళు ఎప్పుడు మూతలు పడ్డాయో కూడా తెలియనంతగా గాఢ నిద్రలోకి జారిపోయింది. ఏవో పక్షులు కిలకిలారావాలు వినిపిస్తుంటే వెన్నెల మత్తుగా కళ్ళు విప్పి చూసింది. ఆకాశంలో చుక్కలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో కానీ తూర్పున ఒక వేకు చుక్క ఒక్కటే ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటే ఒక్క నిమిషం పాటు తను ఎక్కడుందో అర్థం కాలేదు తనకి. తెల్లవారుజామున మంచు కురిసినట్లుంది. కప్పుకున్న దుప్పటి పక్క బట్టలు చల్లగా తగులుతుంటే నెమ్మదిగా లేచి కూర్చుంది. మామూలుగానే తనకు తొందరగా నిద్ర పట్టదు, అలాంటిది చోటు మారితే అస్సలు నిద్ర పట్టదు. ఇలాంటి కొత్త చోటులో కరెంట్ లేకపోయినా ఆరు బయట తను ఇలా ఆదమర్చి నిద్రపోవడం వెన్నెలకి ఆశ్చర్యం కలిగించింది. అంత మంచి నిద్ర పట్టినందుకేమో ఒళ్ళంతా తాజాగా తేలిగ్గా హాయిగా ఉంది. అమ్మమ్మ తాతయ్య అప్పుడే నిద్రలేచిపోయినట్లున్నారు అనుకుంటూ మెల్లగా మంచం దిగి చెప్పులేసుకుంటుంటే అప్పటికే వీధి గుమ్మం తుడిచి కళ్ళపు జల్లుతున్న జానకమ్మ కనిపించింది. ఏమ్మా రాత్రి బాగా నిద్ర పట్టిందా? వెన్నెలను అడుగుతూనే చకచకా ముగ్గులేస్తోంది జానకమ్మ. ఆ వేకోజామున కట్టుకున్న మామూలు నేత చీర పైకి తూపుకుని సగం పండిన చుట్టును ముడేసుకుని నుదుటి మీద పెద్ద బొట్టు పెట్టుకుని సాదాసీదాగా ఉన్న జానకమ్మ కళ్ళల్లో కనిపిస్తున్న తృప్తి నిశ్చింతని వెన్నెల తదేకంగా చూస్తూ ఉండిపోయింది. దాదాపు 60 ఏళ్ల వయసున్న ఆవిడ ఏదో కూనరాగాలు తీసుకుంటూ తన ఇంటి పనిని శ్రద్ధగా చేసుకుంటుంటే వెన్నెలకు చూడముచ్చటగా అనిపిస్తోంది. తాతయ్య ముఖం కడుక్కుని రాగానే వేడిగా పొగలు కక్కుతున్న కాఫీ రెడీ చేసేసింది. రేడియోలో సుప్రభాతం వింటూ వాళ్ళతో పాటు ఉదయం కాఫీ తాగుతుంటే ఇంకో 40-50 ఏళ్ల తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది? ఇలా అమ్మమ్మలాగా తన బాధ్యతలన్నీ తీరిపోయి నిశ్చితగా జీవిస్తుందా, లేక ఇదే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఇలాగే బతుకుతుందా? ఒక సందేహం మనసులో మొలకెత్తింది. ఆ రోజు కుసుమ మధ్యాహ్నం భోజనం చేయగానే వచ్చేసింది. వెన్నెల చేతిలో ఉన్న పుస్తకం చూసి, నువ్వు ఇప్పుడు చదువుకుంటానంటే నేను తర్వాత వస్తాలే అంటూనే కూర్చున్న కుసుమను చూసి నవ్వుకుంటూ పుస్తకం మడిచి పక్కన పెట్టింది వెన్నెల. కుసుమ స్నేహితులు 2-3 ఆ ఊళ్ళోనే ఉండేవారట. వాళ్ళంతా పెళ్లిలై వెళ్ళిపోవడంతో కుసుమ తనకి ఇప్పుడు ఏమీ తోచడం లేదని చెప్తూనే వచ్చే నెలలో తన పెళ్లి కూడా అయిపోతుందని కొద్దిగా సిగ్గుపడుతూ వెన్నెలకు చెప్పింది. వావ్, కంగ్రాచులేషన్స్ కుసుమ. మరి ఈ విషయం ఇప్పటిదాకా చెప్పవే? అమ్మాయిలు ఇలా సిగ్గుపడడం సినిమాల్లోనే జరుగుతుంది అనుకునేది. పెళ్ళని తనతో చెప్పడానికి అమ్మాయి ఎంత సిగ్గుపడిపోతోంది. ఇక ఆ పెళ్లి కొడుకుని చూసి ఇంకెంత సిగ్గుపడిపోతుందోనని తలుచుకుంటేనే నవ్వొచ్చింది వెన్నెలకి. నిన్నటి నుంచి చెప్దామని చూస్తున్నానంటూ పెళ్లికొడుకు గురించి కాబోయే పెళ్లి గురించి అన్ని వివరాలు పోసుకొచ్చినట్లు తనకు చెప్పేస్తున్న కుసుమ కళ్ళల్లోకి దూసుకొస్తున్న మెరుపుల్ని, ఆమె వదనంలోంచి తొంగి చూస్తున్న ఆనందపు కాంతుల్ని నిశితంగా గమనిస్తూ ఆమె మాటలు శ్రద్ధగా వింటోంది. ఏమిటే కుసుమ గుసగుసలు, కాస్త మాకు కూడా చెప్పరాదు అంటూ జానకమ్మ లేచొచ్చి కుసుమను ఆట పట్టించడంతో, అబ్బే అదేం లేదు బామ్మ, వెన్నెలేదో పుస్తకం చదువుకుంటుంటేను అని నసిగింది. అంతేనా, నేను ఇంకా ఏమో అనుకున్నానే, మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఆవిడ వెళ్ళి ఒత్తుల డబ్బా తెచ్చుకుని కూర్చోవడం చూసి, బామ్మ వెన్నెలకి ఇంట్లో ఏం తోస్తున్నట్లేదు,
తన్ను గుడికి తీసుకెళ్ళనా అని అడిగింది. తీసుకెళ్ళు, కానీ దీపం పెట్టే వేళకు మాత్రం ఇల్లు చేరండి అంటూ ఆవిడ ఒప్పుకోవడంతో పద పద అంటూ వెన్నెల పిలిచింది కుసుమ. సరే పద అంటూ చెప్పులేసుకుంటున్న వెన్నెలను చూసి, గుడికి కూడా ఇదే అవతారమా? కుసుమ కొద్దిగా విస్మయంతో అడగడంతో వస్తానుండు అంటూ వెళ్ళి ప్యాంటు షర్టు విప్పేసి చుడీదార్ వేసుకొచ్చి ఇలా రావచ్చు కదా చిరునవ్వుతో అడిగిన వెన్నెలను చూసి, అమ్మయ్యా ఇప్పుడు అచ్చమైన ఆడపిల్ల కనిపిస్తున్నావు అని చెప్పిన కుసుమను చూసి నవ్వుతూ, థ్యాంక్స్, నేను ఆడపిల్లను ఒప్పుకున్నందుకు. తను క్లోజ్ ఫ్రెండ్స్తో వెన్నెల ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటుంది. కనీసం 1000 గడపలు కూడా లేని చిన్న ఊరది. బంతి, చామంతి, మందారాలతో నిండు పెంకుటిల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేగదూడలతో కూడిన పాడి పశువులు, కోడి పిల్లల్ని వెంటేసుకుని తిరుగుతున్న కోడిపెట్టలు దాదాపు ప్రతి ఇంటి ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా సైకిళ్ళు, అప్పుడప్పుడు 2 ఎడ్ల బళ్ళు, 1-2 స్కూటర్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. అలా 4 వీధులు తిరగగానే ఊరి చివరన చిన్న గుట్ట మీద ఉంది వేణుగోపాలస్వామి గుడి. ఆ సాయంకాలపు నీరెండలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తుంటే కనుచూపు మేరపరుచుకున్న పచ్చటి చేల మధ్యలో ఏదో బొమ్మల కొలువు పెట్టినట్లు బొమ్మరిళ్లలా ఉన్న ఇళ్లలో ఆ ఊరంతా అందంగా కనిపిస్తోంది. ఎప్పుడో పూర్వకాలంలో కట్టినట్లున్న గుడి చిన్నదే, కానీ చుట్టూ ఉన్న ఆవరణ మాత్రం విశాలంగా పెద్ద పెద్ద చెట్లతో నిండుంది. గుడి మండపంలో కూర్చుని తులసిమాలలు కట్టుకుంటున్న పూజారి గారు ప్రదక్షిణలు చేస్తున్న 1-2 భక్తులతో ఆ ప్రదేశం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ కూర్చుందాన్రా అంటూ దర్శనమయ్యాక కాసేపు గుళ్ళో కూర్చోవాలని చెప్పి కుసుమ ఆ పక్కనున్న పారిజాత చెట్టు కింద గట్టు మీద కూర్చోవడంతో ఆమె పక్కన కూర్చుని వెన్నెల పరిసరాలు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఎలా ఉంది మా గుడి? వెన్నెలగా గుడి బాగా నచ్చిందని తెలిసి కుసుమ నవ్వుతూ అడిగింది. నిజం చెప్పనా కుసుమ, చాలా గుళ్ళల్లో గంటల కొద్దీ క్యూల్లో నిలబడి ఒక్క క్షణం ఇలా చూసి అలా వచ్చేస్తాం. అలాంటి చోట దేవుడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రశాంతమైన వాతావరణం చూస్తుంటే మాత్రం ఆయన ఇక్కడ తప్పకుంటాడనిపిస్తోంది. అందుకే నాకు తొందరగా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నాను అని నెమ్మదిగా చెప్పింది. అంతేనా? ఇంకేదో కోరుకున్నావని అనుకున్నానే అని కుసుమ కొంటగా నవ్వడంతో మీ దేవుడిని ముందే కోరిక తీర్చమను, అప్పుడు చూద్దాం అంటూ వెన్నెల లేవడంతో కుసుమ కూడా లేచింది. శ్రీధర్ ఈ మధ్య కనబడ్డం లేదు, ఊళ్ళో లేడా? కుసుమ గుడిమెట్లు దిగుతుంటే ఎవరో అడిగారు. ఊళ్ళోనే ఉన్నాడండి, పొలంలో కొద్దిగా పని ఎక్కువగా ఉందని తెల్లారగట్టే వెళ్ళిపోతున్నాడు. తిరిగొచ్చేసరికి ఏ రాత్రో అవుతోంది. కుసుమ సమాధానం చెప్పి మళ్ళీ మెట్లు దిగసాగింది. మీ అన్నయ్య అగ్రికల్చర్ చేస్తున్నారా? వెన్నెలకు ఆ విషయం అప్పుడే తెలిసి కొద్దిగా ఆశ్చర్యంగానే అడిగింది. అవును, అన్నయ్యకి చాలా ఆశయాలున్నాయి. వ్యవసాయం కూడా ఒక మంచి బిజినెస్ గానో ఐటీ లాగానో ఉపాధికి ఆకర్షణీయమైన రంగమని అందరూ ఒప్పుకునేలా చేయాలని ఆశ. నాన్నగారికి పిల్లలకు చదువు చెప్పడం తప్ప ఆస్తులు కూడబెట్టాలనే తాపత్రయం లేకపోవడం వల్ల మాకు సెంటు భూమి కూడా లేదు. అందువల్ల అన్నయ్య ప్రస్తుతం 5 ఎకరాల భూమి కౌలుకి తీసుకుని అందులో వ్యవసాయం చేస్తున్నాడంటూ ఆ రోజు వాళ్ళ అన్నయ్య శ్రీధర్ గురించి చెప్పుకొచ్చింది కుసుమ. అందరూ ఉద్యోగాలే చేస్తామంటే మనిషికి కావాల్సిన భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? మీ అన్నయ్యది చాలా మంచి ఆలోచన కుసుమ. ఇంతకీ మీ అన్నయ్య ఏం పంటలు పండిస్తున్నాడు? ఆసక్తిగా అడిగింది వెన్నెల. ఒక 2 ఎకరాల్లో కాయగూరలు పండిస్తున్నాడు. ఇంకో 3 ఎకరాల్లో అవేవో పూల మొక్కలు, జర్బరాలు, అంతూరియన్లు, ఆర్కిడ్లు వేశాడు. సాధారణంగా పూల మొక్కలు ఇక్కడ పెరగవట, బెంగళూరు నుంచే వస్తాయట. వాటిని వాతావరణంలో పెంచాలంటే చాలా ఏర్పాట్లు చేయాలి. ఎండ తగలకుండా నీడగా ఉండడం కోసం షెడ్స్ వేయాలి. పసిపిల్లల్ని సాకినట్లుగా వాటిని సాకాలి అని చెప్తున్న కుసుమ మాటలు వినగానే నాకు పూల మొక్కలు పెంచడం అంటే ఇష్టం కుసుమ, నేను ఎప్పుడైనా అవన్నీ చూడడానికి రావచ్చా అని వెన్నెల ఉత్సాహంగా అడిగింది. దానికేం భాగ్యం, నీలాంటి వాళ్ళు ఎవరొచ్చినా అన్నయ్య మహాసంతోషంగా వాడి పొలమంతా చూపిస్తాడు అంటూ ఆ మర్నాడు వెన్నెలను తీసుకుని వెళ్ళింది. పచ్చటి పైర్ల మధ్య నుంచి సన్న పొలం గట్ల మించి నడుచుకుంటూ వెళ్లడం వెన్నెలకి చాలా సరదాగా అనిపించింది. శ్రీధర్ పొలం దగ్గరికి వెళ్ళాక ఆ సరదా సంభ్రమంగా మారిపోయింది. తీర్చిదిద్దిన వరుసల్లో కాస్తున్న తెల్లని పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు, క్యాబేజీలు, ఓ పక్క గుమ్మడి, ఇంకో పక్క ఆనప, బీర, వంగ ఇలా రకరకాల కూరగాయలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఆ మొక్కల మధ్య పనివాళ్ల చేత పనిచేయిస్తూ చురుగ్గా తిరుగుతున్న వ్యక్తి శ్రీధర్ అని చూడగానే వెన్నెలకు తెలిసిపోయింది. అన్నయ్య, వెన్నెల తీసుకొచ్చాను. ఈ రోజుకి నీకు ఆహారం దొరికింది, ఇక తన బుర్ర తినే. శ్రీధర్ వాళ్ళిద్దరి దగ్గరికి రాగానే కుసుమ వాళ్ళ అన్నయ్యని కవ్విస్తూనే వెన్నెలను పరిచయం చేసింది. ఆల్రెడీ నువ్వు తినేసుంటావు కదా. పాపం వెన్నెల, ఏదో ఈ పల్లెటూరులో 4 రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చి నీకు దొరికిపోయింది. అవునా వెన్నెల? శ్రీధర్ ఒక్క క్షణం కూడా ఆగకుండా కుసుమకు బదిలివ్వడంతో కుసుమ ఊరుకోకుండా ఏదో ఒక వాదన మొదలుపెట్టింది. తన గురించి కుసుమ శ్రీధర్ వాదించుకుంటుంటే వెన్నెల వాళ్ళిద్దరిని మౌనంగా చూస్తూ ఉండిపోయింది. చైతూ ఉన్నప్పుడు తను కూడా ఇలాగే ఉండేది. అన్నయ్యని ఎప్పుడూ ఏదో ఒకటని కవ్వించేది. దాంతో వాడు రెచ్చిపోయేవాడు. అలా రోజంతా గొడవ పడుతూనే ఉండేవారు. వెన్నెలనలా వదిలేసి తామిద్దరం గొడవ పడుతున్నా గ్రహించి
శ్రీధర్ ముందు వెన్నెలకు సారీ చెప్పి పొలమంతా చూపించాడు. కృత్రిమ ఎరువులు, రసాయనిక ఎరువులు వేయకుండా సహసిద్ధమైన ఎరువులతో ఎకో అగ్రికల్చర్ చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. అలాగే రసాయనాలు లేని ఆహారం తినడం మనకి మంచిది. అందుకే నేను ఈ పద్ధతుల్లోనే పంటలు పండిస్తున్నాను. ఇప్పుడిప్పుడే మనుష్యులకి ఈ రకమైన ఆహారం మీద అవగాహన పెరుగుతోంది. అందుకే నేను పండిస్తున్న కాయగూరలకి డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోంది అంటూ శ్రీధర్ తను చేస్తున్న వ్యవసాయ పద్ధతులన్నీ స్వయంగా వివరించాడు. నీరు వృధా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అన్నయ్య పెట్టించాడు వెన్నెల. ప్రతి మొక్క మొదల భాగంలో చుక్కలు చుక్కలుగా నీరు రోజంతా పడుతూ ఉంటే మొక్క నీరు పీల్చుకుంటూ ఏపుగా పెరుగుతుంది. నీరు కూడా చాలా తక్కువ పడుతుంది అంటూ కుసుమ కూడా అక్కడున్న ఆధునిక పద్ధతులను చూపించింది. నేను ఇంకా వ్యవసాయం అంటే ఏదో అనుకున్నాను, కానీ టెక్నాలజీని న్యాచురాలిటీని మిక్స్ చేస్తూ ఇంత బాగా పంటలు పండించవచ్చని నాకు తెలియదు శ్రీధర్ గారు. మీ పొలం చాలా బాగుంది అంటూ వెన్నెల శ్రీధర్ని అభినందించడంతో, ఇదేం చూసే వెన్నెల, అన్నయ్య జర్బరా పూలతో చూద్దుగానరా అంటూ కుసుమ పక్కన తెల్లని పందిళ్ళలా కనిపిస్తున్న చోటుకి తీసుకెళ్లింది. ఎండ తగలకుండా కట్టిన గ్రీన్ హౌస్ లోపల నేల మీద నుంచి 2 అడుగుల ఎత్తులో మట్టితో బెడ్స్ చేసి వాటి మీద వరుసల్లో నాటిన మొక్కల్ని, అక్కడక్కడ వాటిలోంచి పొడుగ్గా కాడలతో రకరకాల రంగుల్లో విరపిస్తున్న పెద్ద పెద్ద పువ్వుల్ని ముగ్ధురాలై అలా చూస్తూ ఉండిపోయింది వెన్నెల. యు ఆర్ గ్రేట్ శ్రీధర్ గారు. ఈ ప్రదేశం, ఈ మొక్కలు నాకు ఎంతగా నచ్చాయంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అంత బాగుంది ఇక్కడ. ఈ పరిసరాల్లోకి రాగానే వెన్నెలకేదో తెలియని ఆనందం కలుగుతోందని ఉద్వేగంగా చెప్పింది. అందరూ అలాగే అంటారు. ఓ 2 రోజులు ఇక్కడ ఉన్నారంటే పరిగెత్తుకుని పారిపోతారు అంది కుసుమ నవ్వుతూ. అందరూ నీలాగే ఉంటారనుకున్నావా అన్నాడు శ్రీధర్ వెంటనే. ఆ విషయాన్ని పట్టుకుని కుసుమ మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో చిన్న గొడవ వేసుకుంది. కొద్దిగా సన్నగా పొడుగ్గా కనిపిస్తూ 25 ఏళ్ల వయసులో తను అనుకున్నది సాధించాలనే తాపత్రయంతో కష్టపడుతున్న శ్రీధర్ని చూస్తుంటే వెన్నెల గుండెలో ఎక్కడో ఏదో జ్ఞాపకాలు తెరలు తెరలుగా తెరుచుకుంటున్నాయి. పల్లెటూరి వాతావరణంలో ఆప్యాయతలు, అనుబంధాల మధ్య సరదాగా సాగిపోయే ఒక అందమైన ప్రేమ కథే ఈ వెన్నెల. ఈ వెన్నెల యొక్క తర్వాతి భాగం కోసం మన నెక్స్ట్ వీడియో చూసేయండి. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.